సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు జరిగి 3వ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రేపటి నుంచి జరగబోయే 3వ విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 7 మండలాలకు సంబంధించిన 183 గ్రామ పంచాయతీలు 1528 వార్డులకు జరిగే 3వ విడత నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉన్నారని అన్నారు. 5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసేయాలని, నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్ స్వీకరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ, రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీరియల్ నెంబర్ రాసేయడం. సో ఇవన్నీ రాసేసుకొని ఒక్కటే మీరు మీకు ఆల్రెడీ షీట్ ఇచ్చినారు, రిజర్వేషన్ ఇచ్చినారు. సో బీసీ ఉమెన్ ఉందంటే బీసీ ఉమెనే ఇచ్చినారా లేదా అది చూసుకొని, బీసీ ఉమెన్ అని వాళ్ళు డిక్లేర్ చేసినా సరిపోతుంది. బీసీ ఉమెన్ అంటే సీరియల్ నెంబర్ రాసేసుకోండి, వాళ్ళు బయటికి పంపించేసి అప్పుడు మనకు అక్కడ లోపల క్రౌడ్ కాదు, మీరు ఇంట్రెస్ట్గా చెప్పి అపోజింగ్ మాత్రం బయటికి పంపించేసాను. సో ఇద్దరిని బయటికి పంపించేసి ఓన్లీ ఆ క్యాండిడేట్ ఒక్కనే కూర్చోబెట్టండి. ఓన్లీ ఇన్ కేస్ క్యాండిడేట్ ఇలిటరేట్ ఉన్నారు, లేడీ క్యాండిడేట్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉండాలా అనేసి అనుకుంటే సరే పెట్టండి. ఇంకా వేరే వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ అవసరం లేదు. సో వాళ్ళకి ఇద్దరిని బయటికి పంపించేసి క్యాండిడేట్ ఒక్కనే కూర్చోబెట్టండి. తర్వాత ఓవర్ క్రౌడ్ అవుతా ఉన్నది వేరే దగ్గర. సో మీరు ఏం చేయొచ్చు అంటే నామినేషన్ పేపర్స్ ఫస్ట్ అందరికీ కట్టకట్ట తీసేసుకోవాలి. ఒకటే ఉన్నాయో చూసుకుంటారు.